క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? 40 రాత్రుల ఉపవాస ప్రార్థనల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 11వ దినానికి వచ్చి ఉన్నాం. ఈ 11వ దిన ధ్యానాంశము ఏంటి అంటే ప్రేమ. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుంచి 40 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుంచి 40 వచనాలు చూస్తే, ఆయన సద్దుకైల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నది. ప్రభు చెప్పినటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అని చెప్పి ఉన్నారు. రెండవది, ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలని పొరుగువానిని ప్రేమించవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇక్కడ చూస్తే రెండు ప్రధానమైన ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అంటే, మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఈ దేవుడిని యెహోవాను ప్రేమించవాలను. అది మొదటి ఆజ్ఞని ప్రభు సెలవిచ్చారు. రెండవ ఆజ్ఞ కూడా అటువంటిదే. రెండవది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞలే ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అని ప్రభువారు ఇక్కడ సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ 39వ వచనంలో చూస్తే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేది రెండవ ఆజ్ఞ వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. బేసిస్ క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అంటే, మొదటిది నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నాడు ప్రభు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని సెలవిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ ప్రేమ అనే పదము చాలామంది చెప్పటానికి, పలకటానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. ఈ ప్రేమ అనే పదం పలికినంత సులువు కాదు ప్రేమించడం. మరి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంటారు. అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. సహోదర ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ప్రియుడు ప్రియురాలు ప్రేమ, చివరి దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. 4 రకాల ప్రేమలు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మొదటగా దేవుని ప్రేమించాలి. క్షమ అంటారు హెబ్రీలో. హీబ్రూ భాషలో క్షమ అంటే అర్థం ఏంటంటే విను. యు పే అటెన్షన్, లిజన్. నీవు విను అని అర్థం వస్తుంది హియర్. మరి ఇక్కడ చూసినట్లయితే క్షమ అంటే అర్థము నీవు దేవుని యొక్క మాటకు విధేయత చూపించు. విను అంటే ఒన్ను వినటం కాదు. నా మాట విను అంటే చెవుతో వినటం కాదు. నా మాటను అనుసరించి నడుచుకొని అర్థం. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఈ క్షమ ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం ఈ మాటలను మరి అనేకసార్లు మనం ఉచ్చరిస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో, లేవికాండము 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఈ క్షమ ఏంటి అంటే, దేవుని మొదటగా ప్రేమించాలి. వినాలి. నువ్వు ఏం వినాలి అంటే, దేవుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ పొరుగువాన్ని, నీ సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉంటే అసలు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్నది కూడా అబద్ధమే. బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూస్తే దేవుని ప్రేమలో భయం ఉండదు. 20వ వచనంలో చూస్తే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని చెప్పి కూడా నీ సహోదరుని ద్వేషిస్తున్నట్లయితే నేను దేవుని ప్రేమే లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రేమ కొలమానం ఎంతో తెలుసా? పౌలు రాస్తాడు, దేవుని యొక్క ప్రేమ పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు మానవుని జ్ఞానానికి అందదంట.
మానవ జ్ఞానానికి అందనంత ప్రేమ దేవుని ప్రేమ. మనల్ని కూడా దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలని ప్రభు ఆజ్ఞిస్తున్నాడు. ఇది ప్రోత్సహించడం కాదు, లేదో సజెషన్ కాదు, సలహా కాదు, కానీ ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. చాలామంది నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారు. దేవుని ప్రేమించడం అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఏంటి దేవుని ప్రేమ? ఏంటి ప్రేమ అంటే దేవుని ప్రేమించడం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 21వ వచనం, 23వ వచనంలో చూస్తే దేవుని యొక్క ఆజ్ఞానుసారం నడుచుకోవటమే దేవుణ్ణి ప్రేమించటం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా వాక్యానుసారము నీవు నడుచుకుంటావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యానుసారం నువ్వు నడుచుకోకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఆ దేవుని ప్రేమ నీలో లేదు అని నువ్వు గుర్తించాలి. చాలాసార్లు మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఆజ్ఞలను పెడచోని పెడుతూ ఉంటాం. ఈ రోజున దేవుని ప్రేమతో మనం ఇతరులను ప్రేమించాలి. మొదట దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క చిత్తానుసారం నడుచుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడమే దేవుని ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞ అనుసారం నడుచుకోవటం చాలాసార్లు మనకు కష్టమవుతుంది. నిత్యజీవం కోరిన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. నిత్యజీవం కొరకు సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. సరి అయింది అడిగాడు, కానీ ప్రభు నన్ను నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా మీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే ఆ మాట అతనికి రుచించలేదు. ఆ మాట పెడచెవున పెట్టి ముఖము చిన్నబుచ్చుకొని ఆయన వెళ్ళిపోయిన యవనస్తుడని రాయబెడతా ఉంది. ధనవంతుడైనటువంటి అధికారి అయినటువంటి యవనస్తుడు నిత్య జీవాన్ని కోల్పోయి వెళ్ళిపోయాడు. కారణము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడానికి ఇష్టపడలేదు. దేవుని ఆజ్ఞను అనుసరించడమే దేవుని ప్రేమించడం అనే సత్యాన్ని గ్రహించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం, 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తాం. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ప్రభువుని చూస్తావు. దేవుని ప్రేమించినట్లయితే ఎంత ఘోర శత్రువునైనా నువ్వు క్షమించగలవు. నువ్వు ఎంత ఘోర శత్రువుని నీ జీవితంలో ఘోరాతి ఘోరాలు చేసిన వాడినైనా నువ్వు ప్రేమించగలవు. దేవుని ప్రేమించాలి, అదేవిధంగా నిన్ను వాళ్ళని పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అంటే నీ ప్రేమ చాలదు. ఇంకొక ప్రేమ నువ్వు మన హృదయాల్లోనికి రావాలి. అదే పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ప్రేమ. బైబిల్ సెలవిస్తూ ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది అని రాయబడతా ఉంది. పరిశుద్ధాత్మదేవుని ఆహ్వానించు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు 9 ఆత్మఫలాలు, గలతీ 5:22లో రాయబడినటువంటి 9 ఆత్మఫలాలలో ఒక ఆత్మఫలం ప్రేమ. దేవుని ప్రేమను నీ హృదయాల్లో పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరిస్తాడు. అప్పుడు నువ్వు ఎంత ఘోర శత్రువునైనా, నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ బిడ్డలనైనా, నీ తోబుట్టువులనైనా నువ్వు క్షమించగలవు, ప్రేమించగలవు. మొదటగా నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఎవరినైనా నువ్వు క్షమించగలవు, ఎవరినైనా ప్రేమించగలవు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-48 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, సూర్యుడు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఉదయిస్తున్నాడు. వర్షము మంచివారి మీద చెడ్డవారి మీద కూడా కురుస్తూ ఉంది. మీరు మీ తండ్రి పరిపూర్ణులై ఉన్నట్లు మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు యొక్క మనసును కలిగి జీవించాలి నువ్వు అన్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడిచ్చే దేవుని ప్రేమను పొందుకో. పరిశుద్ధ ఆత్మదేవుని జీవితంలోకి ఆహ్వానించు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.